జలాశయాల్లో జీవకళ పొంగి పొర్లినప్పటికీ సాయం అందించే ఆపన్న హస్తం లేక వ్యవసాయ రంగం వెలవెలబోయింది. పచ్చని సిరులతో కలకలలాడాల్సిన పంట పొలాలు బీటలు వారిపోయి ఎడార్ని తలపిస్తున్నాయి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్నదాతల గుండె కోత ఇది. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో ఏ రైతును కదిలించినా కన్నీటి దారే సమాధానమవుతుంది. నత్తకు సైతం నడకలు నేర్పగల నేతలు నీళ్లు పారవలసిన కాలువల్లో నిర్లక్ష్యం ప్రవహింపచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం మీద, రైతుల సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరించిన జగన్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని ప్రధాన జలాశయాల ప్రస్తుత స్థితిగతులపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పంచభూతాలలో ఒకటైనటువంటి నీరు మానవాళి మనుగడ కోసమే కాదు, పశు పక్షులకు, పాడి పంటలకు, పచ్చదనానికి జీవనాధారం. అటువంటి నీరు నదులలో పరిగెత్తుతుంటే నడకలు నేర్పిందెవరు? చెరువులను జలాశయాలుగా మార్చిందెవరు? ఏ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగింది? విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో ఉండేటటువంటి ప్రాజెక్టులు పడకేశాయా, పురోగతి సాధిస్తున్నాయా అనేటటువంటి అంశాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూలంకుషంగా మీకు వివరించబోతుంది. మాతో రండి. ఇప్పుడు మనం పార్వతీపురం, మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ఉన్నటువంటి జంజావతి ప్రాజెక్టు దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ జంజావతి ప్రాజెక్ట్ అనేటటువంటిది పార్వతీపురం, మన్యం జిల్లాకు ఒక వరప్రదాయిని. ఎందుకోసం అంటే వందలాది ఎకరాలు బెంజరు భూములుగా ఉన్నటువంటి ఈ భూమిని బంగారు భూమిగా మార్చాలని 1976వ సంవత్సరంలోని ఇక్కడ జంజావతి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1976 నుంచి నేటి వరకు అంటే సుమారు 5 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది పెండింగ్ ప్రాజెక్టుకి పర్యాయ పదంగా మారిపోయింది. ఒరిస్సాకి, ఆంధ్రాకి మధ్య ఉండేటటువంటి సరిహద్దు సమస్య వలన ఇది ఇలా నిలిచిపోవడం జరిగింది. ఈ సరిహద్దు సమస్య అనేటటువంటిది 5 దశాబ్దాల నుంచి కూడా అనేక ప్రభుత్వాలను చూసింది. ఆ ప్రభుత్వ పాలకుల తాలూకా నీతిని కూడా గమనిస్తూనే వస్తుంది. సుమారు 250 కుటుంబాలు ఉండేటటువంటి గిరిజన గ్రామాలు ఈ ప్రాజెక్టు పైభాగాన ఉండడం వలన ఒరిస్సా ప్రభుత్వం ఈ జంజావతి జలాశయ నిర్మాణానికి అడ్డు తగులుతూ వస్తుంది. ఈ దశలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జలయజ్ఞంలో భాగంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రాలోని ఎక్కడా లేని విధంగా ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఈ 2006వ సంవత్సరంలోని రబ్బర్ డ్యామ్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు ఈ రబ్బర్ డ్యామ్ అనేటటువంటిది. ఈ రబ్బర్ డ్యామ్ అనేటటువంటిది ఇది అలా ఒక్కసారి కొన్ని యాంత్రిక వినియోగంతో పైకి లేస్తుంది. దాంతో 24,000 హెక్టార్ల భూమికి నీరు అందించడానికి కుడి ఎడమ కాలువల ద్వారా నీరు అందించాలని అప్పుడు జనవరి 1వ తేదీన ఫస్ట్ జలయజ్ఞంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కాలక్రమంలోని కుడివైపు ఉండేటటువంటి కాలువ నిర్మాణంలోని నీలకంఠాపురం వరకు కూడా కాలువ తవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసరికి ఒక కొండ అడ్డుపడటంతో కొన్ని నిధులు కేటాయించవలసి వచ్చింది. ఆరంభ సౌరత్వానికి ఇదొక మచ్చుతునుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఏదో జలయజ్ఞంలో భాగంగా దీన్ని అయితే ప్రారంభించారు, కానీ కొంచెం నిధులు మంజూరు చేస్తే కాలువ నిర్మాణం పనులు అవుతాయనగా అక్కడితో అది పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఈ దశలో ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ తాలూకా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధంగా ప్రస్తావిస్తారు? ఈ ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం ఏ విధంగా మీరు చెప్తారు? ఇప్పుడు పార్వతీపురం, మన్యం జిల్లాలో అతి ముఖ్యంగా మా వ్యవసాయం కూడా వర్షాధిత వ్యవసాయం. సంవత్సరానికి ఒకే ఒక పండిస్తాం. రెండోది, మాకు 2 జీవనదులు ఉన్నాయి. ఒకటి నాగావళి, 2 జంజావతి. పేరుకైతే 2 జీవనదులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా మా రైతుల కష్టాలు ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు 2014లో ఇంతకుముందు మీరు చెప్పినట్లు వాసిరెడ్డి గారు, కృష్ణమూర్తి గారు ఉండేటప్పుడు స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు తిరిగి పునాదులకి
మళ్ళీ కూడా స్టార్ట్ చేయడం, పునర్నిర్మాణం స్టార్ట్ చేయడం. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు 44 కోట్లు శాంక్షన్ చేసి దీనికి కావాల్సిన మరామతులు ఎక్కడైతే పెండింగ్ ఆగిపోయి వదిలేశారో వాళ్ళకి ఎలాగనిపించిందంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి రైతుల కష్టాలు తెలియదు, రైతుల బాధలు తెలియదు, మా ఎంత కష్టం పడతాం, మా మదుపులు ఎంత పడతాయి అనే విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఆ కొండనిచ్చిన ఏదైతే తెలుగుదేశం రిలీజ్ చేసిన మనీని కూడా యూటిలైజ్ చేయకుండా ఇప్పటి వరకు కూడా అలాగే వదిలేశారు. ప్రస్తుతానికి పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే వర్షాకాలంలో నీరైతే వస్తాయో లోవర్ కెనాల్ ద్వారా వెళ్తున్నప్పుడు మధ్యలో పూడికలు తీయకపోవడం వలన నీరు 25,000 ఎకరాలకు అందాల్సిన నీరు ఇప్పుడు అడపాదడపగా 3,000-4,000 ఎకరాలకు అందుతుంది. మిగతా రైతులందరూ కూడా పరిస్థితి అగోగమ్యంగా ఉంది. వర్షం పడితేనే పంట అనేది తప్ప ఇంకేం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్లో ఇరిగేషన్కి అతిపెద్ద పీట వేయడం జరుగుతుంది. అందులో ఉత్తరాంధ్రలో 2 ప్రధాన ప్రాజెక్టులు తోటపల్లి, జంజావతి, ఈ 2 కూడా ఉత్తరాంధ్రకి అలాగే మరి ముఖ్యంగా మా యొక్క మన్యం జిల్లాకి 2 కళ్ళు లాంటివి, రైతులకి ఆయుపట్టు లాంటివి. ప్రతి రైతు 2 పంటలు పండించుకునే విధంగా ఈ జంజావతిని కంప్లీట్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీరు ఇచ్చే బాధ్యత మేమే తీసుకుంటాం. కెనాలన్నీ కంప్లీట్ చేయడం, 2 రిజర్వాయర్లని అనుసంధానం చేసి ప్రతి కాలువలోని నిత్యం నీరుండే విధంగా రైతు 2 పంటలు పండించుకునే విధంగా తిరిగి రైతు కాలు రెగరేసుకునే విధంగా ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మాది. 5 ఏళ్లలో కనీసం ఒక్క పని అంటే ఒక్క పని కూడా ఈ జంజావతి ప్రాజెక్టు దగ్గర జరగలేదు. ఒక రైతుగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? 1976లో స్టార్ట్ అయింది అది. జంజావతి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇది నత్తనడక్కే సాగుతుంది. అసలు ఇది అంతా లేదు, మొత్తం ఈ పార్తీపూర్ నియోజకవర్గం ఇది పూర్తయితే సస్యశ్యామలం అవుతుంది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో 47 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు నిడగల్లు పంచాయతీ ఈ నీలకంఠపురం దగ్గర అది హిల్స్ పడిపోయింది, అది కూడా బ్రేకింగ్ చేశారు, మళ్ళీ అది విడిచిపెట్టేశారు. ఇది పూర్తి అయితే అసలు పూడికి కూడా ఈ 5 సంవత్సరాల పూడికి కూడా పూర్తిగా తీయలేదు. ఆ నీలకంఠపురం వరకు వాటర్ వెళ్ళేది ప్రతి సంవత్సరం, ఈ 10-15 సంవత్సరాలు. ఈ 2-3 సంవత్సరాల నుంచి అది కూడా పూర్తిగా లేదు, పూర్తిగా పూడికి కూడా తీయలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఏమాత్రం పూర్తిగా 60% పనులు అయిపోయి ఒక 30% కాడే ఇది ఉండిపోయింది. ఈ గవర్నమెంట్ అసమర్థత వల్ల ఇలాగ జరిగింది. లేకపోతే పార్తీపూరు నియోజకవర్గం సస్యశ్యామలుగా అయ్యేది. రైతుకి నీరుంటే ఒక పెద్ద పండగే. ఎందుకోసం అంటే నీరుతో అనేకమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, కాలువల్లో మట్టిని పేరుకుపోయినటువంటి మట్టి నిల్వలను కూడా తొలగించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి ఇక్కడ నెలకొంది. వినియోగించేటటువంటి పద్ధతులను మాత్రం ప్రభుత్వం పూర్తిగా పక్కతావు పట్టించేటటువంటి విమర్శలైతే ఇక్కడ పూర్తిగా నెలకొన్నట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. జంజావతి ప్రాజెక్టు పద్ధతి ఈ విధంగా అఘోరిస్తుంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 జిల్లాలకు కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి తోటపల్లి రిజర్వాయర్ తాలూకా స్థితిగతులు ఎలాగున్నాయో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఉన్నటువంటి తోటపల్లి జలాశయం దగ్గరకు చేరుకున్నాం. తోటపల్లి జలాశయం అనేటటువంటి పేరు ఉత్తరాంధ్రలో వినిపించినా కనిపించినా సరే నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు, పోలీస్ కాల్పులు, అరెస్టులు, అక్రమ కేసులు, బనాయింపులు ఇలా అనేకమైనటువంటి సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతాయి. ఇక్కడ నిర్వాసితులందరూ కూడా ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఒకవైపు, అదేవిధంగా ప్రాజెక్టు పూర్తి కావాలని రైతాంగం మరోవైపు అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపించాయి. కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలతో అసూలు బాశారు, మరికొంతమంది అనేకమైనటువంటి ఆస్తులు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు హయాంలోని 2003 నవంబర్ 6వ తేదీన తోటపల్లి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. 2004వ సంవత్సరంలో పనులను ప్రారంభించారు. 450.23 కోట్ల రూపాయల నిధులని అప్పుడు చంద్రబాబే మంజూరు చేశారు. అయితే 2012లోని
774.94 కోట్లు రెండోసారి కూడా నిధులు మంజూరు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో పనులు చకచకా జరిగాయి. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పనులు చాలా చురుకుగానే సాగాయి. బొత్స సత్యనారాయణ ఈ ప్రాజెక్టు పూర్తి కావడం కోసం నిర్విరామంగా కృషి చేశారు. అదే స్థాయిలో తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా మూటగట్టుకున్నారు. ఇదంతా కూడా జలయజ్ఞం అనేటటువంటిది ధనయజ్ఞంగా మారిందనేటటువంటి విమర్శలు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మూట కట్టుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రాజెక్టు తాలూకా అంచనాలను రెట్టింపులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు లబ్ధి పొందారనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ కూడా ఉండేది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ 2015 అక్టోబర్ 10వ తేదీన చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు. సర్దార్ గౌతులచ్చన్న పేరుని ఈ ప్రాజెక్టుకు పెట్టారు. మొదటి కెనాల్ ద్వారా 19,814 ఎకరాలకు 90% పనులు పూర్తి చేసి నీరందించారు. 2018లో 1,124.27 కోట్ల నిధులను అప్పుడు చంద్రబాబు నాయుడు మంజూరు చేశారు. అయితే ప్రాజెక్టు ఆయకట్టు 2,10,200 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించాలనేటటువంటి నిర్దేశించారు. అయితే ఈ క్రమంలోనే విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు నీరందించాలనేటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా నీరందించాలనేటటువంటి ఉద్దేశం మంచిదే అయినప్పటికీ గత 5 ఏళ్లలో పూర్తిగా పనులు ప్రాజెక్టు తాలూకా మిగిలి ఉన్నటువంటి పనులు పూర్తి స్థాయిలో పడకేయడమే కాకుండా కాలువల్లో ఉండేటటువంటి పూడికను కూడా తీసేటటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదనేటటువంటి విమర్శలు రైతాంగం గగ్గోలు పెట్టారు పార్టీలకు అతీతంగా. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడిగానే నిలిచిపోయింది. ప్రాజెక్టుల తాలూకా పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే పనులు ప్రారంభమయ్యాయో ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడితోనే ఆగిపోయి తప్పించి ఒక్క పని కూడా ముందుకు అవ్వలేదు. గజపతి నగరం తాలూకా కెనాల్ పూర్తి కాలేదని, అదేవిధంగా జీపురపల్లి నియోజకవర్గానికి కూడా చాలా వరకు నీరు అందలేదని తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రైతాంగం అయితే మాత్రం తోటపల్లి ఆయకట్టు సంబంధించినటువంటి రైతాంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందనేటటువంటిది నమ్మదగినటువంటి వాస్తవం. మరో ప్రాజెక్టు తాలూకా స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు మనం తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నాం. జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు తాగునీరు అందించడానికి ఒక గొప్ప ఉద్దేశంతో సుమారు 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. మనం చూస్తున్నాం అనేకమైనటువంటి భూములు ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టు కోసం ధారాదత్తం చేశారు. 2006లో ఈ ప్రాజెక్టు మంజూరైతే 2007లోని 201 కోట్ల రూపాయలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. కాలక్రమేణా ఆ యొక్క ప్రాజెక్టు తాలూకు అంచనా వ్యయం 739 కోట్లకు చేరుకుంది. రిజర్వాయర్లో అనేకమైనటువంటి పనులు జరిగాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనులు జరగడం, తరువాత కాంగ్రెస్లో ఇది మందకొండిగా సాగడం, తరువాత మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ పనులు ప్రారంభం కావడం, తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రాజెక్ట్ అనేటటువంటిది మటుమాయం అయ్యేటటువంటి స్థితికి చేరుకుంది. భూములు దారాదత్తం చేసినటువంటి నిర్వాసితులందరూ కూడా తమకు R&R ప్యాకేజీ కల్పించాలని కలెక్టరేట్ల చుట్టూ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తూ అఘోరించారు ఆ ప్రభుత్వం పైన. అయినా కనీసం కూడా పట్టించుకోలేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓటు బ్యాంక్ రాజకీయానికి వైసీపీ తెరతీసిందనేటటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంది. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనుల కోసం మళ్ళీ పనులు శంకుస్థాపన చేయడం అదొక పెద్ద ఆశ్చర్యార్థకం కలిగించింది, అవహేళనకు గురైంది. ఈ దశలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించిన నేతలు ఏమనుకుంటున్నారు, నిర్వాసితులు ఎలా గగ్గోలు పెడుతున్నారు అనేటటువంటి విషయాలను నేతలను అడిగి తెలుసుకుందాం రండి.
తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో పనులు జరిపించడం కోసం ఉద్యమాలు సాగించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక గత 5 నుంచి 7 ఏళ్ల పాటు వాటి కోసం పోరాటం చేస్తున్నటువంటి జనసేన ఉంది. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కోసం వారు ఏ విధంగా ఆ పనులు తమ ప్రభుత్వాన్ని ముమ్మరం చేస్తారో వారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, తారక రామ తీర్థసాగర్ కోసం మీ నాయకులందరూ కూడా గట్టి పోరాటం చేశారు. ఆ పనుల కోసం మీరు ఏ విధమైన చొరవ చూపిస్తారు? తారక రామ తీర్థసాగర్ అనేది 4 తరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్. అది ముందు కుదిపి రిజర్వాయర్ అనేటటువంటిది మొదలయ్యింది. అది అలాగ వస్తూ మరి పెద్దవాడి నారాయణ సాగర్ వచ్చిన తర్వాత తారక రామతీర్థ రిజర్వాయర్ సాగర్ అని పెట్టడం, కుమిలి దగ్గర పెద్ద చెరువులో స్టోరేజ్ చేస్తూ గుర్ల మండలం ఆనందపురం దగ్గర నుంచి బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి విజయనగరం డ్రింకింగ్ వాటర్ 10%, 90% మరి నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం నియోజకవర్గం 3 మండలాల్లో 40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు మరి ఆ రోజు తయారు చేయడం జరిగింది నారాయణ గారి సమక్షంలో. అయితే దానికి అరకొర నిధులు ఇవ్వడం, ఆ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళ జీతాల మేరకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ 10 రాజశేఖర రెడ్డి ఉన్న 10 సంవత్సరాల్లో కానివ్వండి, మరి 5 సంవత్సరాల్లో కానీ ఏమీ పట్టించుకోలేదు. ఎక్కడ గొంగలే అక్కడే ఉన్నట్టు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు మరి నదుల అనుసంధానం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటటువంటిది మరి పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీరు మరి విజయనగరం వరకు, అలాగే శ్రీకాకుళం వరకు, మన ఔషధార, నాగావళి, అలాగే గడిగడ్డ, చంపావతి కూడా కలుపుకుంటూ విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్, విజయనగరం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం మీద చేస్తే ఆ ప్రాజెక్ట్ అంతా తయారైన టైంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మరి జనసేన ఇది టీడీపీ చేసినటువంటి ప్రోగ్రామ్ని మరి వైసీపీ వాళ్ళు ఎంతవరకు దాన్ని టచ్ చేయకపోవడం ఆ విధంగా ఉండిపోయింది. మాధవ్ గారు, మీరు ఒక మాట చెప్పండి. ఎంతోమంది ప్రాజెక్టు కోసం భూములు దానం చేసినటువంటి నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు. మీ దృష్టికి పలుమార్లు ఆ సమస్యను కూడా తీసుకొచ్చారు. నిర్వాసితులు ఏ విధంగా ఆదుకుంటారు? తాగునీరు, సాగునీరు ఏ విధంగా మీరు అందించడానికి చొరవ చూపిస్తారు? తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి తాగునీరు, సాగునీరు సప్లై చేయడానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చాలామంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ భూములను ఇచ్చారు. 2005లో వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకి భూములు తీసుకున్నారు. ఈ రోజు కూడా సారిపల్లి, ఏటీ అగ్రహారం, కోరాడుపేట, పడాలపేట ప్రజలకి న్యాయం జరగలేదు. మొన్నను కూడా బలవంతాన్ని అక్కడ తవ్వడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ R&R ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. అసలు బొడికొండ అప్పలనాయుడు దగ్గరికి ఊరు వాళ్ళు వెళ్తే మీ ఊరు ఎక్కడుంది అని అడిగారంటే ఏటీ అగ్రహారం వాళ్ళని. అంత దారుణంగా తయారయ్యారు. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అనేది నెల్లిమర్ల నియోజకవర్గానికి చాలా ముఖ్యమైనది. తాగునీరు, సాగునీరు అందించడానికి. అలాగే మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది, దానివల్ల పరిశ్రమలు పెరుగుతాయి, దానివల్ల మనకి వలసలు తగ్గి ఇక్కడ మనకి జనాలు పెరుగుతారు. జనాలు పెరిగినప్పుడు భవన నిర్మాణం కూడా పెరుగుతుంది ఇక్కడ పరిశ్రమల వల్ల. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అదే చెప్పాను. సార్, మీరు ఆ భూ నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించాలి, అలాగే ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళిద్దరూ కూడా 2026 కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది అందరి సమక్షంలో. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధితో పనిచేస్తాం, అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాం, అలాగే ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాం. నేను ఒకటే చెప్తున్నాను, మన నియోజకవర్గంలో రక్షిత మంచినీరు కొళాయిల ద్వారా, ప్రతి ఇంటికి కొళాయి ద్వారా 24 అవర్స్ వచ్చేటట్టుగా నేను అందిస్తాను. ఈరోజు భూగర్భ జలాలు అట్టడికి వెళ్ళిపోతున్నాయి, దానివల్ల కిడ్నీ సమస్యలు, రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా ముఖ్యం. అలాగే మనం నదుల అనుసంధానం చేస్తూ రిజర్వాయర్లు కట్టుకుంటూ, చెక్ డ్యాములు కట్టుకుంటూ నీటి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చూశారు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు మొదలట్లేదు, పెట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. మేము చేస్తాం, చేసి తీరుతామని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాం. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉండేటటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో పడకేశాయని అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ 2 జిల్లాల్లో ఉండేటటువంటి ప్రాజెక్టులన్నింటికి కూడా పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆ జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.